మన ఇంటిని మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం. కబోర్డ్స్ అరేంజ్ చేస్తాము, కిచెన్ క్లీన్ చేస్తాము, అన్నెసరీ ఐటమ్స్ ఉంటే బయట పడేస్తాము. ఎందుకంటే క్లటర్ ఉన్న చోట ఉండడం అసలు మనకి ఇష్టం ఉండదు కాబట్టి. కానీ కొన్ని ఇయర్స్గా ఒక్క ప్లేస్ని మాత్రం మనం అస్సలు క్లీన్ చేయకుండా వదిలేస్తున్నాము. అదే మన ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నో యాప్స్, థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్, వీడియోస్, వాట్సాప్ ఫార్వర్డ్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కలిసి మన ఫోను ఒక డిజిటల్ స్టోర్ రూమ్ లాగా తయారవుతుంది. ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయింది అనేది మనం అబ్జర్వ్ చేస్తాం, కానీ దానివల్ల మన మైండ్ ఎంత టయర్డ్గా అయిపోతుంది అనేది మాత్రం అస్సలు మనం నోటీస్ చేయము. సో ఇవాల్టి వీడియో ఫోన్ స్టోరేజ్ని ఫ్రీ చేయడం కోసం కాకుండా మన డిజిటల్ లైఫ్ని సింపుల్గా, పీస్ఫుల్గా మార్చుకోవడం కోసం ఒక చిన్న జర్నీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని కలిసి సింప్లిఫై చేసుకుందాము. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్క క్వశ్చన్ మనల్ని మనము అడిగి తెలుసుకోవాలి. మన ఫోన్ మనల్ని యూజ్ చేసుకుంటుందా? మనం మన ఫోన్ని యూజ్ చేసుకుంటున్నామా? మనం మన ఫోన్ని యూజ్ చేసుకుంటున్నాము అని అంటే మన అవసరాల నిమిత్తము తీసుకుంటామన్నమాట. అవసరం ఉంది అంటే మాత్రమే అన్లాక్ చేస్తాం. మన ఫోనే మనల్ని యూజ్ చేసుకుంటుంది, మనల్ని ఒక స్లేవ్గా మార్చేసింది అని తెలుసుకోవాలి అని అంటే మనం ఏమేం చేస్తున్నాము అనేది 24 అవర్స్లో మన ఫోన్తో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేదానికి కొన్ని ఉన్నాయి పాయింట్స్. సో అవన్నీ మీ లైఫ్లో కూడా ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మార్నింగ్ ఫోన్లో అలారం పెట్టుకుంటాము. పొద్దున్న లేచి అలారం ఆఫ్ చేసి మన పనుల్లోకి మనం వెళ్ళకుండా స్క్రాల్ చేస్తాం. మెసేజెస్ ఏమైనా వచ్చాయా? స్టేటస్లు ఎవరైనా ఏమైనా పెట్టారా? ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో న్యూ నోటిఫికేషన్స్, క్రియేటర్స్ అయితే యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్ కోసము, న్యూ కమెంట్స్ కోసము, వ్యూస్ ఎన్ని వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి, అది వేరే కదా. అండ్ ఫోన్లో ఇంకా రకరకాలు ఉంటాయన్నమాట, బ్రౌజింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. అవన్నీ కాసేపు నిద్ర లేచిన తర్వాత బ్రష్ కూడా చేయకముందు ఫోన్ పట్టుకొని ఇవంతా ఒక్కసారి స్క్రాల్ చేస్తే కానీ మనము రెగ్యులర్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వగలుగుతున్నామా? ఇలాంటి అలవాటు ఉందా? ఉంది అని అంటే చెక్. తర్వాత మన రెగ్యులర్ లైఫ్లోకి వెళ్తాము. ఇంకా కాఫీ తాగేటప్పుడు ఫోన్ తీసుకుంటున్నామా? టిఫిన్ చేసేటప్పుడు ఫోన్ పట్టుకుంటున్నామా? లంచ్ చేసేటప్పుడు, భోజనానికి కూర్చునేటప్పుడు ఫోన్ ఎక్కడుందా అని చెప్పి తీసుకొచ్చుకొని కూర్చొని చూసుకుంటూ, బ్రౌజ్ చేసుకుంటూ, దాన్ని అట్లా చూసుకుంటూ భోజనం చేస్తున్నామా? లిఫ్ట్ కోసం 4th ఫ్లోర్లో ఉండి లిఫ్ట్ గ్రౌండ్లో ఉన్నప్పుడు లిఫ్ట్ ఆన్ చేసామనుకోండి, అది 4th ఫ్లోర్లోకి వచ్చే లోపల ఫోన్ తీసుకొని చూస్తున్నామా? లిఫ్ట్ 4th ఫ్లోర్ నుంచి గ్రౌండ్కి వెళ్ళే లోపల ఫోన్ పట్టుకొని ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నామా? అండ్ ట్రావెల్లో సరే ఫోన్ ఖచ్చితంగా అన్లాక్ చేసి చూసుకుంటూనే ఉంటాం. అండ్ బైక్లో వెళ్ళి బైక్ పార్క్ చేసి అక్కడి నుండి షాప్కి వెళ్ళాలనుకోండి, ఒక సూపర్ మార్కెట్కి. బైక్ పార్కింగ్ నుంచి సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళే గ్యాప్లో పాకెట్లోని ఫోన్ తీసి అన్లాక్ చేస్తున్నామా? రీజన్ ఏం ఉండదు, అసలు ఏం చూడాలి అనేది మనకే తెలియదు. ఇదేంటంటే ఒక డిఫాల్ట్ అయిపోయిందనమాట మన బాడీలో. ఆటోమేటిక్గా మనం మన ఫోన్ని కాన్షియస్గా యూజ్ చేయకుండా అదొక ఆటోమేటిక్గా యూజ్ చేసేస్తున్నాం. మనకే తెలియదు అసలు ఎందుకు తీసాము అనేది కూడా మనకు తెలియదు. గాలి ఎలా పీల్చుకుంటున్నామో, శబ్దాలు ఎలా వింటున్నామో, దృశ్యాలు ఎలా చూస్తున్నామో, మాట ఎలా మాట్లాడుతున్నామో ఫోన్ అలా తీసేస్తున్నాం చేతిలోకి, అవసరం లేకపోయినా కూడా. అండ్ షాప్లోకి వెళ్తాం, అన్నీ కావాల్సినవి అన్నీ తీసుకుంటాము. ఆ బాస్కెట్ తీసుకొచ్చి ఇస్తాము. సూపర్ మార్కెట్లో బిల్ వేసుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్లో ఫోన్ తీస్తాము. ఎందుకు? ఫోన్పేనా, గూగుల్ పేనా ఏదో యూజ్ చేసి పేమెంట్ చేయడం కోసం. దానికి ముందు మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం, ఏమేమి ఓపెన్ చేస్తున్నాం, మనల్ని మనమే రియల్గా తెలుసుకోవాలి. అసలు ఎందుకు, ఏం చేస్తున్నాము అని చెప్పేసి. ఎవరి కోసమైనా ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు ఎక్కడన్నా వెయిట్ చేయాలి అని అంటే ఈ గ్యాప్లో ఫోను. ఓలా కోసమో ఊబరో ఏదో ఆటో బుక్ చేస్తాం. వాళ్ళు వచ్చే లోపల ఆ యాప్తో పాటుగా ఇంకా వేరే యాప్స్ ఎన్ని ఓపెన్ అయిపోతున్నాయో మనకు తెలియకుండా. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ ఫోను. ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇబ్బంది ఏం లేదు, అందరు ఎవరి ఫోన్ వాళ్ళే పట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డిస్ప్యూట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఏమీ ఉండవు. అండ్ నైట్ పడుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీదకి వెళ్ళి పడుకున్న తర్వాత అప్పుడు ఇంకా భలే అనిపిస్తుంది అనమాట, ఫోన్ ఓపెన్ చేసి ఒకసారి స్క్రోల్ చేసుకోవాలి అని. 5 నిమిషాలు చూసి పడుకుందాము అని చెప్పి ఓపెన్ చేసింది 2-3 గంటలు గడిచిపోయిన సిచ్యువేషన్స్ కూడా చాలామంది లైఫ్లో ఉంటాయి. ఇలాంటివి కానీ జరుగుతున్నాయి అని అంటే మీరు ఫోన్ని యూజ్ చేసుకోవట్లేదు, ఫోనే మిమ్మల్ని యూజ్ చేసుకుంటుంది అని. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడేం తెలీదు, 20స్లో 30స్లో ఏమీ తెలియదు, కానీ 45-50 ఇయర్స్ వస్తాయి కదా ఏజ్, ఈ యూసేజ్ ఇంపాక్ట్ అనేది అప్పుడు పడుతుంది. అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం చెప్పక్కర్లా. కళ్ళు పాడైపోతాయి, బ్రెయిన్ పాడైపోతుంది, మనకి అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు,
పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఏదో టయర్డ్నెస్ ఉంటుంది, ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఫోన్ మనల్ని యూజ్ చేసుకునే స్థాయికి మనము దిగజారిపోవద్దు. మనము ఫోన్ యూజ్ చేసుకుందాము. మనము ఫోన్ని యూజ్ చేసుకోవాలి, మనం స్లేవ్ అవ్వకూడదు అని అంటే ముందుగా మనము మన ఫోన్ని డీక్లటర్ చేయాలి. అండ్ ఒక్కసారితో చెప్తే అయిపోయేది కాదు ఇది. ఇప్పుడు నేను చెప్పడానికి కూర్చున్నాను, నేను తెలుసుకుని, నేను రీసెర్చ్ చేసుకుని, నేను ఫాలో అవుతున్న కొన్ని అలవాట్లన్నీ చెప్పాలని అంటే ఇది ఒక సినిమా అయిపోద్ది. కాబట్టి కట్ చేసి ఫ్యూ అదర్ వీడియోస్లో నేను ఇంకా షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మీరు కనుక ఫోన్ మిమ్మల్ని యూజ్ చేసుకుంటుంది అని మీకు అర్థమైంది అని అంటే నేను చెప్పేది ఫస్ట్ స్టెప్ అయితే ఇదైతే స్టార్ట్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది. మీరు ఫోన్ యూజ్ చేసే విధానం కూడా ఖచ్చితంగా మారిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఫోన్ మీద చేసిన ప్రతిసారి ఆలోచిస్తారు ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే. సో ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోవడం వలన వచ్చే నష్టాలు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాము. ఎందుకు అని అంటే మనకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది, మనం ఫోన్ ఎక్కువగా వాడేస్తున్నాము, మార్నింగ్ లేవగానే ఫోన్ తీస్తున్నాము, నైట్ పడుకునే ముందు ఫోన్ చూసి కానీ పడుకుంటున్నాము అనేది. సో ఎటువంటి అలవాట్ల వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం మన ఫోన్తో ఏం చెయ్యాలి అనేది మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముందుగా చేయాల్సిన స్టెప్ ఏంటంటే మన ఫోన్ వాల్పేపర్ ఉంటుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉండే వాల్పేపర్ పెట్టుకుందాం. మన పిల్లలు నవ్వు చూస్తే మనకి చాలా పీస్ఫుల్గా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటిది కానీ, మన ఫ్యామిలీ ఫోటో కానీ, లేదంటే దేవుడి ఫోటో కానీ ఇట్లా పెట్టుకుందాము. స్క్రీన్ సేవర్గా కానీ వాల్పేపర్గా పెట్టుకుందాము. చాలా ప్రశాంతంగా ఉండేది, లైట్ కలర్స్తో ఉండేదన్నమాట. బ్రైట్గా కాకుండా లైట్ కలర్స్తో ఉండే వాల్పేపర్ పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ ఎప్పుడు కూడా బ్రైట్ మోడ్లో వద్దు, డార్క్ మోడ్లోకి షిఫ్ట్ చేసేద్దాము. బ్రైట్ మోడ్లో అంటే వైట్ కలర్ లైటింగ్ ఎక్కువగా ఉండేదాన్ని కాకుండా సెట్టింగ్స్లోకి వెళ్తే డార్క్ మోడ్ అని ఉంటుంది, డార్క్ మోడ్లోకి చేంజ్ చేసుకుందాము. తర్వాత హోమ్ స్క్రీన్ చూడండి. హోమ్ స్క్రీన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి మొత్తం అన్నీ తీసేసి హోమ్ స్క్రీన్ నుండి రిమూవ్ చేసేసి ఎసెన్షియల్ యాప్స్ మాత్రమే హోమ్ స్క్రీన్ మీద ఉండేలాగా చూసుకుందాము. ఎసెన్షియల్ యాప్స్ ఏంటండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫోన్లో ఎసెన్షియల్ యాప్స్ ఏముంటాయి? కాల్, మెసేజ్, కెమెరా, క్యాలెండర్, క్యాలిక్యులేటర్, మ్యాప్స్ అండ్ బ్యాంకింగ్ యాప్స్, గ్యాలరీ కూడా ఉండొచ్చు. ఇవి మాత్రమే ఉండేలాగా చూసుకుందాం. సెకండ్ పేజ్లోకి మన సోషల్ మీడియా యాప్స్ కానివ్వండి, షాపింగ్ యాప్స్ కానివ్వండి, రిమైనింగ్ అన్నీ కూడా సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోయేలాగా. హోమ్ స్క్రీన్ మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. ఓపెన్ చేసామంటే ఇవి మాత్రమే కనిపించేలాగా ఉండాలన్నమాట హోమ్ స్క్రీన్. అండ్ విడ్జెట్స్ పెట్టుకుంటాం కదా మనము, వెదర్ రిపోర్ట్స్ కోసం అనేసి, క్యాలెండర్ది, మ్యూజిక్ది, ఇట్లాంటి విడ్జెట్స్ ఉంటాయి కదా, అవి ఎంత వీలైతే అంత తగ్గించేసుకోవడం మంచిది. మనము డేట్ అండ్ టైం కనిపించేలాగా పెట్టుకుంటే చాలు. అండ్ ఎక్కువగా మ్యూజిక్ వినే అలవాటు ఉంది అని అంటే ఒక స్పాటిఫై ఆర్ సంథింగ్ మ్యూజిక్ యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ యాప్ కూడా హోమ్ స్క్రీన్ మీద పెట్టుకోవచ్చు. ఫోన్ని ఎంజాయ్ చేయొద్దు అని అనట్లా, కానీ ప్రాపర్గా ఎంజాయ్ చేద్దాము అనే దానికోసమే ఈ డీటెయిల్స్ చెప్పడం. సెకండ్ పేజ్లో ఎనీథింగ్ మన రిమైనింగ్ యాప్స్ ఉంటాయి కదా, అవి ఈ యాప్స్ రిమూవ్ చేయాలి, ఆ యాప్స్ ఉంచాలి అనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి హోమ్ స్క్రీన్ క్లియర్గా ఉండాలి అండ్ మనకి వాల్పేపర్ అనేది పీస్ఫుల్గా ఉండేది, మరీ ఓవర్ బ్రైట్గా కాకుండా నార్మల్గా ఉండేది ఉండాలి. అండ్ మన ఫోన్ ఎప్పుడు కూడా డార్క్ మోడ్లో ఉండాలి. ఇప్పుడు డీక్లటర్ చేయడానికి చూద్దాము. ముందుగా గ్యాలరీకి వెళ్దాం. నో గ్యాలరీకి వెళ్ళే ముందుగా వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లోకి వెళ్తే గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్, ఇవన్నీ కూడా. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అయితే ఓకే, నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇంకా మీకే తెలుసు ఏమేమి గ్రూప్స్లో యాడ్ అయ్యి ఉన్నాము అనేసి. మనకు సంబంధం లేకుండా లింక్ పంపించి ఎవరో ఆ గ్రూప్లో యాడ్ చేసేస్తారు. కొన్ని ఏవో సంబంధం లేకుండా అనంటే మన వాళ్ళే కావచ్చు, ఇంకేమన్నా షాపింగ్ మార్కెట్ ప్లేస్ రిలేటెడ్ షాపింగ్ యాప్స్ పెట్టుకున్న వాళ్ళైనా కానీ మనల్ని యాడ్ చేసేస్తారు. అలాంటి వాటన్నిటిలో నుండి ఎగ్జిట్ అయిపోండి. ఫ్యామిలీ గ్రూప్స్, మనకి ఇంపార్టెంట్ అనుకున్న గ్రూప్ ఏంటనేది మనకు తెలుస్తుంది, ఆ గ్రూప్స్లో మాత్రమే ఉండండి. అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ అయినా ఫ్రెండ్స్ గ్రూప్స్ అయినా కంపల్సరీ ఉండాల్సిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాట్ అనేది, గ్రూప్ చాట్స్ ఎప్పుడు కూడా మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకంటే
గ్రూప్ చాట్కి మనము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన పనే లేదు. మనకు అంత అర్జెంటుగా మనతో ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మెసేజ్ చేస్తారు కానీ గ్రూప్లో చేయరు ఎవరు కూడా. సో గ్రూప్ చాట్స్ అనేది జస్ట్ మన మెమరీస్, మన వెళ్ళిన లొకేషన్స్, థాట్స్ ఇట్లాంటివన్నీ షేర్ చేసుకోవడం కోసం మాత్రమే. కాబట్టి అంత అర్జెంటుగా వెంటనే ఓపెన్ చేసి చూడాల్సిన పని లేదు. ఎప్పుడైనా తీరిగ్గా ఫోన్ పట్టుకొని కూర్చుంటే అప్పుడు చూసుకోవచ్చు అవన్నీ కూడా. సో గ్రూప్స్ ఎప్పుడు కూడా మ్యూట్లో ఉండాలి. అండ్ ఇండివిజువల్ చాట్స్ ఉంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్, మన వాళ్ళు, మన ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరితో అయినా ఏదన్నా ఆ పర్టికులర్ విషయం గురించి మాట్లాడడం కోసం చాట్ చేస్తుంటాం కదా కొన్ని సందర్భాల్లో. అప్పుడు అది ఆ పని అయితే అయిపోయింది, ఇంకా ఆ చాట్లో ఉన్న సారాంశంతో మనకి పని లేదు, అది ఫ్యూచర్లో మనకు ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అది డిలీట్ చేసేయడమే మంచిదన్నమాట. నంబర్ ఆఫ్ చాట్స్ లిస్ట్ లేకుండా డిలీట్ చేసేసుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్, సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్, మనకి మీడియా ఫైల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పీడిఎఫ్లు అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, అండ్ వీడియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అది ఆఫ్ చేసి పెట్టేసుకుందాము. ఏదొచ్చినా కానీ మెసేజెస్ అది వాట్సాప్లోనే ఉండాలి, అక్కడే టచ్ చేయాలి, మనం అక్కడే చూడాలి, అక్కడే క్లోజ్ చేసేయాలి. మనకి ఇంపార్టెంట్ కావాల్సింది అని అనుకుంటే దాని మీద లాంగ్ ప్రెస్ చేసి సేవ్ టు ఫోన్ అని మనమే తీసుకుంటాము. మనకు కావాల్సింది ఏదో అదే మనం తీసుకుంటాం. కానీ ఎవరైనా పంపించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మన ఫోన్లో స్టోర్ అవ్వాల్సిన పని లేదు. సో స్టోరేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ ఆప్షన్ కూడా చేంజ్ చేసేసుకుంటే చాలా మంచిది. సో ఇదనమాట వాట్సాప్ తోటి. వాట్సాప్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయక్కర్లేదు, వాట్సాప్ నోటిఫికేషన్ ఆన్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే SMS నోటిఫికేషన్ అండ్ వాట్సాప్ నోటిఫికేషన్ అండ్ ఫోన్ కాల్ నోటిఫికేషన్, ఈ మూడు ఎప్పుడు ఆన్లోనే ఉన్నాయి అనుకోండి. మనకి బ్యాంకింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి వాట్సాప్కి వస్తున్నాయి, SMSగా కూడా వస్తున్నాయి ఈ మధ్య. కాబట్టి అవి ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండడమే మంచిది. రిమైనింగ్ యాప్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టేయాలి. ఎలాంటి యాప్స్లో నుండి వచ్చిన నోటిఫికేషన్స్కి కూడా మనం వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో మనకి రిమైండర్స్ వస్తాయి, న్యూ డీల్స్ ఏమున్నాయో అవి వస్తాయి, కొన్ని నోటిఫికేషన్స్ ఏంటంటే చేంజెస్ ఏమైనా జరిగాయని, అప్డేట్స్ ఏమైనా జరిగాయని, ఈమెయిల్స్ వచ్చాయని, ఇట్లాంటి నోటిఫికేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. అవసరం లేదు. మనకి మెయిన్లీ ఇంపార్టెంట్ SMS, వాట్సాప్ అండ్ ఫోన్ కాల్, ఈ మూడు ఆన్లో ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ నోటిఫికేషన్స్ మనకు అవసరం లేదు. ఈమెయిల్స్ అంటే కొంతమందికి అది కూడా అవసరం ఉంటుంది, దాని రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటారు. ఇంకా రిమైనింగ్ యాప్ నోటిఫికేషన్స్ అన్నీ, న్యూ రీల్ వచ్చిందని, న్యూ స్టోరీ పెట్టారని, న్యూ లైక్ వచ్చిందని, ఇట్లా స్టేటస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకు నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉండాలి అని అంటే అది చాలా చిన్న విషయంలోగా అనిపించవచ్చు, కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. మనం ఏదో సీరియస్గా వర్క్లో ఉంటాము, సీరియస్ థింకింగ్లో ఉంటాము, ఏదో ఇంపార్టెంట్ టింగ్ అని సౌండ్ వస్తుంది. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన థాట్స్ కొంచెం అట్లా, ఇప్పుడు నిర్మలంగా ఉన్న నీళ్ళ మీద ఒక స్టోన్ పడింది అనుకోండి, ఇట్లా నీళ్ళన్నీ కదిలిపోతాయి చూసారు. మన ఆలోచన, మన బ్రెయిన్ కూడా అలా కదిలిపోతుంది. సో ఇది అలవాటు కింద మారిపోయింది అనుకోండి, పోను. ఇంకా రిమైనింగ్ ఏ సౌండ్స్ వచ్చినా కూడా మన అటెన్షన్ మారదు, ఒక ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్కి మాత్రమే మారిద్ది అనమాట. సో ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్, మన అటెన్షన్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఏజ్ పెరుగుతున్న కొందికి. సో అవి ఆఫ్ చేసేసి మెయిన్గా కావాల్సిన నోటిఫికేషన్స్ మాత్రమే ఆన్లో పెట్టుకొని వాటికి మాత్రమే రెస్పాండ్ అవుతూ ఉందాము. నెక్స్ట్ డీక్లటర్ చేయాల్సింది ఫోన్ గ్యాలరీలోకి వెళ్తే ఫొటోస్, ఎన్ని ఫొటోస్, ఒక్క సిచ్యువేషన్ని మనం ఎన్నో ఫొటోస్ తీస్తాం, ఎన్నో క్లిక్స్ చేస్తూ ఉంటాం. మనం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కాకపోయినా, మనం ప్రొఫెషనల్ క్రియేటర్స్ కాకపోయినా ఒక్క సీనరీని ఎన్నో ఫొటోస్ తీస్తాము. ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్ ఉంది, మౌంటైన్స్ దగ్గర సన్సెట్ అవుతుంది, దాన్ని ఒక 10-15 ఫొటోస్ తీస్తాము. ఒక బర్త్డేకి పాప ఒక డ్రెస్అప్ అయింది, దాన్ని నెంబర్ ఆఫ్ ఫొటోస్ తీస్తాము, ఒక 20-25 ఫోటోలు అయినా తీసేస్తాం. అవన్నీ అట్లే ఉండిపోతాయి గ్యాలరీలో, వేలకు కొద్ది ఫొటోస్ ఉంటాయి మన ఫోన్లో. ఇప్పుడు ఏదో బయటకు వెళ్ళి ఎక్కడి నుండో ఎవరో ఫోన్ చేశారు, ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక బిల్లు ఉంది, దాన్ని ఫోటో తీసి పంపించంటే ఫోటో తీస్తాము, వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తాము. ఆ ఫోటో మట్టుకు మన ఫోన్ స్టోరేజ్లో, గ్యాలరీలో అట్లా ఉండిపోతాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మన ఫోన్లో. డూప్లికేట్స్ ఉంటాయి, బ్లర్గా వచ్చినవి ఉంటాయి. బయట చూసిన బర్డ్ని ఒక 4-5 ఫోటోలు తీస్తాము, కుక్కను ఒక 5-6 తీస్తాము, మనం వెళ్ళిన లొకేషన్లో తీస్తాము, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తీస్తాము. లేదు, మనకి మెమరీస్ అనేది ది బెస్ట్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు మన ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క స్టెప్కి కూడా మంచి మంచి మెమరబుల్గా ఉండేవి కనిపించాలి, కానీ
ట్రాష్ అంతా కనపడకూడదు. అలా ఉండాలి అని అంటే డూప్లికేట్ ఫొటోస్ డిలీట్ చేసేయండి, బ్లర్గా వచ్చిన ఫొటోస్ డిలీట్ చేసేయండి, అన్నెసరీ స్క్రీన్ షాట్స్, అన్నెసరీ డాక్యుమెంట్ ఫొటోస్ ఇవన్నీ కూడా డిలీట్ చేసేసేయండి. ఏవి ఉంచొద్దు. మెమరబుల్గా ఉండేవి, ఉపయోగపడేవి, ఖచ్చితంగా కావాలనుకునేవి మాత్రమే మన ఫోన్లో ఉంచుకుందాము. అండ్ వీడియోస్ కూడా, ఫార్వర్డింగ్ వీడియోస్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి, కామెడీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూసామా, నవ్వుకున్నామా, అయిపోయింది. మనకి ఇంకా అంతే, అంతకుమించి మన ఫోన్లోనే కూర్చోవాలి అవి ఫర్ ఎవర్ అనేది ఏం లేదు. ఎందుకంటే మనం ఒకసారి చూసి నవ్వుకుంటాం, ఇంకోసారి చూసి నవ్వుకుంటాం. ఏదైనా కామెడీ వీడియో చిన్న క్లిప్పింగ్ వస్తే ఎప్పటికీ దాన్ని ఓపెన్ చేసి రోజు దాన్ని చూసుకోము మనము. సో అదనేది అనవసరంగా మన ఫోన్లో స్టోరేజ్ ఆక్యుపై చేసి కూర్చోవడమే. అవన్నీ కూడా డిలీట్ చేసేసేయండి. చక్కగా మెమరబుల్గా మనకు కావాల్సినవి మంచిగా ఉండేవి మాత్రమే మన ఫోన్లో ఉండేలాగా మనం చూసుకోవాలి. ఏదన్నా ఒక ఫోటో తీయాలి ఒక ప్లేస్లో అని అనుకుంటే సో మెనీ క్లిక్స్ అయితే చేయొద్దు. చక్కగా మంచిగా వచ్చిన పొజిషన్ చూసి అప్పుడు మాత్రమే 1-2 ఫొటోస్ ఇస్తాం. అందులో బెస్ట్గా వచ్చింది మాత్రమే ఉంచుకొని రిమైనింగ్వి ఆన్ ద స్పాట్ డిలీట్ చేసేసుకున్నాం అనుకోండి, ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వదు. ఇది ఫోన్ స్టోరేజ్ గురించి మాత్రమే కాదు, ఆ ఫుల్గా ఉన్నవన్నీ కూడా మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. మనకు ఒక విజువల్ క్లటర్ని, ఒక డిజిటల్ విజువల్ క్లటర్ని మనకి క్రియేట్ చేస్తాయి. మనకు ఒక టయర్డ్నెస్ మనకు తెలియకుండానే వచ్చేలాగా చేసేస్తాయి. సో గ్యాలరీ అయితే క్లీనప్ చేసేసుకోండి. అన్నెసెసరీ ఫొటోస్, బ్లర్వి, డూప్లికేట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి. ఇంకా యాప్స్ విషయానికి వస్తే హోమ్ స్క్రీన్లో ఉండాల్సినవి మనకి ఎసెన్షియల్స్. సెకండ్ స్క్రీన్లో మనం అలవాటు ఉండి చూసే సోషల్ మీడియా యాప్స్ కానీ, ఇవి షాపింగ్ యాప్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా సెకండ్ పేజ్లో. లేదు అని అంటే డైరెక్ట్గా మనకి మెన్యూ ఉంటుంది కదా, ఆ మెనూలో నుండే మనము పిక్ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే ఒక ఇన్స్టాగ్రామ్ యాప్ ఉందనుకోండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అట్లా ఉండాలి, మన అటెన్షన్ని అవి క్యాప్చర్ చేయాలనే వాళ్ళు అంత కష్టపడి అంత బాగా డిజైన్ చేసి పెడతారనమాట. అది హోమ్ స్క్రీన్ మీద ఉంటే ఏ పర్పస్తో మనం ఫోన్ అన్లాక్ చేసినా ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయకుండా అయితే ఉండం, మనము ఖచ్చితంగా చేస్తాము. అండ్ నా గురించి చెప్పాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు. నాకే కాదు, మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ మాకు లేవు, మా ఫోన్లో కూడా ఉండవు. ఇప్పుడు స్కూల్ ఈవెంట్స్ ఏమైనా జరిగినా, అక్కడ యాక్టివిటీస్ జరిగిన ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటారనమాట. దానికి వాళ్ళ ఛానల్, వాళ్ళ పేజ్కి ఫాలో చేయమని. అయినా కూడా మేము ఇన్స్టాగ్రామ్ అనేది డౌన్లోడే చేసుకోలేదు. సో మీకు అలవాటు ఉంది అని అంటే ఇట్స్ ఓకే, నేను దానికేం అనట్లేదు, వద్దు అనేది బ్యాడ్ అనట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది బ్యాడే కాదు, వెరీ గుడ్. ఏది మనం గుడ్గా యూజ్ చేసుకుంటే కనుక. నైఫ్ ఉంది, కిచెన్లో యూజ్ చేసుకోవాలి అని అంటే వంట చేయడానికి అది మేజర్ టూల్, అది ఖచ్చితంగా కావాల్సింది అండ్ ఇంపార్టెంట్ టూల్. అదే ఇంకొక ప్లేస్లో అయితే ఆ నైఫ్ వెరీ డేంజరస్. సేమ్ థింగ్ సోషల్ మీడియా కూడా మనము కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి మంచిగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి, మన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకోవడానికి, కన్జ్యూమ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుద్ది. కానీ పరిధి దాటి మనం యూజ్ చేసుకున్నాము అని అంటే అదే మన హెల్త్ని, మన మైండ్ని, మన అటెన్షన్ని, మన కాన్సన్ట్రేషన్ని, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని కూడా తినేసే స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట సోషల్ మీడియా. సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫోన్ అనేది చెడ్డది కాదు, యాప్స్ చెడ్డది కాదు, సోషల్ మీడియా చెడ్డది కాదు, ఇంటర్నెట్ చెడ్డది కాదు. మనము వాడుకునే అలవాటుని బట్టి ఉంటుంది అది ఏదైనా కూడా. సో సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి దానిలో ఉన్న కంటెంట్ని మనము గెయిన్ చేసుకునేటప్పుడు. ఎందుకండి ఇప్పుడు రీల్స్ చూద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసామని అనుకోండి, ఒక 5 నిమిషాలు చూద్దామని తీసుకున్నప్పుడు 1-2 గంటలు దాటిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఒక్కసారి స్క్రీన్ టైం చెక్ చేసుకోండి. మీరు ఒక రోజంతా కూడా ఫోన్ యూజ్ చేసిన తర్వాత స్క్రీన్ టైం అనేది చెక్ చేసుకోండి, దేని మీద ఎంత టైం స్పెండ్ చేశాను అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ రీల్స్, షార్ట్స్ చూడడంలోనే ఉంటుంది. యూజువల్గా నాకైతే రీల్స్ చూడడము, చెయ్యడము, క్రియేట్ చేయడము, కన్జ్యూమ్ చేయడము రెండూ ఇష్టం ఉండదు. కొన్ని అప్పుడప్పుడు చేశానే కానీ అసలు వద్దు అని అనిపించింది. నేను ఏదన్నా మాట్లాడాను అని అంటే కూర్చొని విషయం మాట్లాడేస్తానే. కానీ షార్ట్ వీడియోస్, ఆ వాటిలో ఉన్న ఆ అర్జు ఉంటుంది చూశారు. ఇప్పుడు ఒక ఎమోషన్స్, నంబర్ ఆఫ్ ఎమోషన్స్, ఒక గంట సేపు మనం రీల్స్ చూస్తున్నాము లేదా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నామని అనుకోండి, ఒకటి ఎమోషనల్ది వస్తుంది, ఒకటి కామెడీది వస్తుంది, ఒకటి సెంటిమెంటల్ది వస్తుంది, ఆ తర్వాత ఏదో ఫైటింగ్ సీన్ వస్తుంది, మనల్ని టెన్షన్ పెట్టేది వస్తుంది, ఏదో యాక్సిడెంట్ చూపిస్తారు, మళ్ళీ పిల్లలు నవ్వడం చూపిస్తారు, మళ్ళీ బ్రహ్మానందం గారి జోక్స్ చూపిస్తారు. ఇట్లా మనం ఎన్నో చూస్తున్నాము. ఇన్నిసార్లు మన
మైండ్ ఫ్లాష్ అవ్వకూడదు. డిఫరెంట్ ఎమోషన్స్కి విత్ ఇన్ అన్ అవర్లో విత్ ఇన్ 30 minutesలో మన మైండ్ అనేది మారకూడదు. ఎందుకన్నట్టే ఫ్యూచర్లో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మన రియల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయలేము ఇన్ని ఎమోషన్స్ మన బ్రెయిన్ తీసుకుంది అని అంటే కనుక. సో షార్ట్స్ అనేవి కరెక్టే కాదు. ఈవెన్ నా ఫోన్లో కానీ మా ఐప్యాడ్లో కానీ చూస్తే యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే టైం మేనేజ్మెంట్ అని ఉంటుంది, 0 అనేదే సెలెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఎందుకంటే షార్ట్ వీడియోస్ రాకూడదు అని ఆఫ్ చేసే ఆప్షన్ అయితే మనకి యూట్యూబ్లో లేదు. బట్ 0 అనేది టైం మేనేజ్మెంట్ పెట్టుకున్నాము అని అనుకోండి, టైం లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా రావు. 5 minutes పెట్టుకోవచ్చు, 10 minutes పెట్టుకోవచ్చు, ½ an hour పెట్టుకోవచ్చు, ఇట్లా టైం లిమిట్ పెట్టుకోవచ్చు అనమాట షార్ట్ వీడియోస్ మన ఫోన్లో ప్లే అవ్వడం కోసము. మేమైతే 0నే పెట్టాము. ఇంకా యూట్యూబ్ యాప్ కూడా నా ఫోన్లో పెట్టుకున్నాను. మా హస్బెండ్కి వీళ్ళకి ఇంట్లో వాళ్ళకైతే యూట్యూబ్ యాప్ కూడా ఫోన్లో ఉండదు. ఏదైనా చూస్తే టీవీలో చూస్తారు అంతే, ఫోన్లో ఉండదు యాప్ అనేది అసలు. నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటా కాబట్టి నాకు యూట్యూబ్ అండ్ యూట్యూబ్ స్టూడియో ఈ 2 కూడా కావాల్సి ఉంటుంది. ఇంకా మా సాహితి అంటే టీవీలో యూట్యూబ్ కిడ్స్ స్టేజ్లోనే ఉంది, తను రెగ్యులర్ యూట్యూబ్ వీడియోస్లోకి ఇంకా రాలేదు తన ఏజ్కి. ఇప్పుడు నెలకు 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. సో నాకు వాటి మీద అసలు ఇంప్రెషన్ లేదు. ఇంకా నేను కంటిన్యూస్గా మన ఛానల్ పెట్టినప్పటి నుండి షార్ట్ వీడియోస్ చేసుకుంటూ వచ్చుండుంటే ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కడికో వెళ్ళిపోయేది మన ఛానల్. లేదు, ఎప్పుడు కూడా కంటెంట్ విషయం మాట్లాడుతూనే చేశాను కాబట్టే స్లోగా గ్రోత్ ఉండింది. ఎవరైతే ఇదే మైండ్ సెట్లో ఉన్నారో వాళ్ళే కనెక్ట్ అయ్యారు, వాళ్ళే ఉన్నారు కూడా మన ఛానల్తో. అండ్ సో అదనమాట, షార్ట్ వీడియోస్ చూడాలి అని అంటే టైం లిమిట్ పెట్టుకొని చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ తీసి కాసేపు చూద్దాము అని అంటే మీకు మీరు చెప్పుకోండి, నేను 5 నిమిషాలు రిలాక్స్ అవ్వడం కోసము నేను ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న రీల్స్ చూస్తున్నాను అని మీకు మీరు చెప్పుకోండి. ఏమీ చెప్పుకోకుండా ఓపెన్ చేస్తే అది టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. మీకు మీరే చెప్పుకొని ఓపెన్ చేస్తే కనుక అది ఖచ్చితంగా ఆ 5-10 నిమిషాల్లో మనం ఆపేస్తాం. చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది ప్రాక్టికల్గా చూసిందనమాట. ఇది మనకి మనం చెప్పుకోవాలన్నమాట. మనతో మనమే మాట్లాడుకున్నాము అని అంటే దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. అండ్ ఈవినింగ్ అయింది, సన్ వెళ్ళిపోయింది అన్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు దూరంగా ఉండాలి ఫోన్కి. ఎమర్జెన్సీ కాల్స్ మెసేజెస్కి అటెండ్ అవ్వచ్చు, కానీ సోషల్ మీడియా యాప్స్ అయితే ఓపెన్ చేయొద్దు. అంత కావాలంటే టీవీలో చూసుకోండి, కానీ ఫోన్లో మట్టుకు చూడొద్దు. ఎందుకంటే డ్రైన్ చేసేస్తుంది, మీ స్లీప్ని డ్రైన్ చేసేస్తుంది అనమాట. నిద్రపోయే ముందు ఆర్ ఒక 1 or 2 hours ముందు కాఫీ తాగితే నైట్ నిద్ర రాదు, టీ తాగితే నైట్ నిద్ర రాదు అంటారు కదా, అట్లాగే ఇది కూడా. కానీ కొంతమంది చెప్పొచ్చు, నాకు వస్తుంది నిద్ర, ఫోన్ చూసి పడుకున్నా కూడా నిద్ర వస్తుంది అని. అది క్వాలిటీ నిద్ర కానే కాదు. బాడీ టైర్డ్ అయి నిద్రపోతుందే కానీ బ్రెయిన్కి మంచి నిద్ర కాదు. బ్రెయిన్కి మంచి నిద్ర కాదు అంటే ఆ హార్మోన్ స్టిమ్యులేషన్ అనేది అది సరిగ్గా చేయదు. ఆ సరిగ్గా చేయకపోవడం వల్ల మనకి తెలియకుండానే మన బాడీలో ఎన్నో చేంజెస్ వచ్చేస్తాయి. ఆ ఇంపాక్ట్ 45-50 ఏజ్లో తెలుస్తుంది అనమాట, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. కాబట్టి రాత్రి అయిన తర్వాత ఫోన్ని వదిలేయండి. లేదు ఇప్పటికి అలవాటు అయిపోయాము, ఎడిక్ట్ అయిపోయాము, ఒక్కసారిగా పక్కన పెట్టేస్తే పిచ్చెక్కేస్తుంది, పడుకోలేకపోతుంది అంటే కొంచెం టీవీ చూడండి, బాగా నిద్ర వచ్చేదాకా టీవీ చూడండి, నో ఫోన్. అలాగే లేదు అది కూడా కాదు ఇదే గుర్తొస్తుంది అని అంటే ఒక బుక్ చదవండి, ఏమన్నా రాయండి. లేదు నిద్రపోవద్దు, 12 అయినా 1 గంటైనా నిద్రపోవద్దు, ఇంకేదైనా సర్దుకోండి వెళ్ళి. ఇలా ఎన్నో పనులు. ఇది ఇనిషియల్ స్టేజ్లో చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట. ఒక ఆల్కహాల్, ఒక సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు మానేసేటప్పుడు వాళ్ళకి ఎంత డిఫికల్టీగా అనిపిస్తుందో, ఈ ఫోన్ అడిక్షన్, నైట్ యూసేజ్ అడిక్షన్ మానేయడానికి కూడా చాలా సఫర్ అవుతాము. సో ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి అనేవి కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర. కొన్ని డిఫరెంట్ నాకు మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఫాలో అయ్యి చూద్దాము. నేను ఇప్పుడు కమెంట్స్లో చూస్తాను ఎంతమంది ఫోన్ అడిక్షన్ నుండి నైట్ టైము బిఫోర్ స్లీప్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలి అని విష్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అవసరము అని అనుకుంటే నా దగ్గర ఉన్న కొన్ని థీరీస్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. షార్ట్ వీడియోస్కి ఎంత దూరంగా ఉంటారో అంత దూరంగా ఉండండి. అవే మనల్ని చాలా నాశనం చేస్తాయి, షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్ అనేవి మాత్రము. అండ్ మనం డీక్లటర్ చేసేసాము, సోషల్ మీడియా డీక్లటర్ చేసాము. అలాగే వాట్సాప్లో మెయింటెనెన్స్ ఏం చేయాలి అనేది సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నాము. గ్యాలరీ అంతా క్లియర్ చేసాము, వాల్పేపర్ చేంజ్ చేసాము,
ఫోన్ థీమ్ డార్క్ మోడ్లో పెట్టేసుకున్నాము, అండ్ నోటిఫికేషన్స్ అన్నెసెసరీ ఏవి ఆఫ్ చేసేసాము, దేనికి కావాలో దానికి మాత్రమే ఉంచాము. ఫోన్ రింగ్ అనేది లౌడ్గా పెట్టుకుంటాము, ఎందుకు అంటే ఇంట్లో ఎక్కడున్నా కూడా మనకి వినపడాలి. ఎప్పుడు మనతోనే తోకలాగా దాన్నే పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఒక ప్లేస్, మనకి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండేవి కదా, అట్లా ఒక ప్లేస్లో ఇంటికి సెంటర్లో మనం ఏ రూమ్లో ఉన్నా ఏ పక్కకి వెళ్ళినా ఫోన్లో వచ్చిన మెసేజ్ టోన్ కానీ ఫోన్ రింగ్ టోన్ కానీ మనకి వినపడే స్టేజ్లో ఉండేలాగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ఏది మిస్ అవ్వకుండా చూసుకోగలుగుతాము. లేదు ఏమైనా మిస్ అయ్యానా అని చూసుకోవడానికి పద్దాకా ఫోన్ తీసుకొని మనం అటు ఇటు వెళ్తే అటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బెడ్రూమ్కి వెళ్తే ఫోన్, బెడ్రూమ్లో నుంచి డైనింగ్ హాల్కి వస్తే ఫోన్, అక్కడ నుండి కిచెన్కి వెళ్తే ఫోన్ పట్టుకొని వెళ్ళడము, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకునే వెళ్ళాలి. బాల్కనీలో కాసేపు కాఫీ తాగుతూ బయటకు చూస్తూ కూర్చుందాము అన్నా కూడా ఫోన్ తీసుకునే వెళ్ళాల్సి వస్తుంది. ఫోన్ వన్స్ తీసుకుని వెళ్ళామంటే అన్లాక్ చేసేస్తాము. అట్లా అయిపోయింది కదా మన లైఫ్ స్టైల్. దీని నుంచి బయటకు వద్దాము, రియల్ వరల్డ్ని చూద్దాము, మన కళ్ళతో మన వరల్డ్ని చూద్దాము, మొక్కలు చూద్దాము, బర్డ్స్ని చూద్దాము, యానిమల్స్ని చూద్దాము, మనుషుల్ని చూద్దాము, మనుషులతో మాట్లాడదాము, మన ఇంట్లో వాళ్ళతో ముఖం చూసుకుంటూ మాట్లాడదాం. ఫోన్ చూసుకుంటూ మాట్లాడుకోవద్దు, ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ మాట్లాడుకుందాము. ఒక బాండింగ్ అనేది ఏర్పడిద్ది. ఎక్కడికక్కడ మనిషి దూరం అయిపోతున్నారు ఈ ఫోన్ వాడడం వలన. మనుషులు మనము విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం, ఫేస్ టు ఫేస్, నైబర్స్తో మాట్లాడదాం, కాసేపు బయటకి వాక్కి వెళ్దాం, పిల్లల్ని తీసుకొని నడుద్దాం, కాసేపు వెళ్ళి ఫ్యామిలీతో గుడికి వెళ్దాము. గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్లు ఎందుకు, ఒకళ్ళ దగ్గర ఉంటే చాలు, అందరి ఫోన్లు మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ ఫోన్ తీసుకెళ్ళొచ్చు. పిల్లలతో పార్క్కి వెళ్దాము. ఇట్లా ఎన్నో ఉన్నాయండి. మనము మన ఫ్యామిలీతో మన నేచర్లోకి వెళ్ళిపోయి మనము మన ఫ్యామిలీతోటి అలాగే మన నేచర్ తోటి కనెక్ట్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నామో చూసే కదా నెక్స్ట్ మన పిల్లకాయలు కూడా చేస్తారు. మనం కనుక ఇట్లానే ఉన్నామనుకోండి, ఇది తప్పు అని వాళ్ళకి అనిపించదు, వాళ్ళు అదే చేస్తుంటారు. ఎప్పుడో వాళ్ళకి ఐసైట్ వస్తేనో, మార్కులు తక్కువ వస్తేనో, నిద్ర రాకపోతేనో, బ్లర్గా అయిపోతున్నారు అని అంటేనో అప్పుడు మనము వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం అనుకోండి, వాళ్ళకి కొత్తగా ఉంటుంది. సో మొదటి నుండి మనం ఏం చేస్తున్నామో అప్పుడే అలాగే చూసి వాళ్ళు కూడా మారుతారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి సోషల్ మీడియాలో రీల్స్ అనేవి స్క్రాల్ చేయొద్దు. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు చూస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు కూడా రీల్సే స్క్రాల్ చేస్తూనే ఉంటారు. అది చాలా 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 డేంజరు. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే అలవాటుగా మారిపోతుంది అనమాట. సో ఫోన్ డీక్లటర్ చేసుకోవడం మొదలు పెట్టారు అని అంటే అదే ఫస్ట్ స్టెప్. సగం అయిపోయింది, మీరు ఫోన్ అడిక్షన్ నుండి బయటకు వచ్చేస్తారు అని అనడానికి. అందుకే చెప్పాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు అని అంటే ఫోన్ వాడకంలో మీకున్న ఒపీనియన్ మారిపోతుంది, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సపోజ్ అలవాటు అయిపోయి ఉండుంటే కనుక, అడిక్ట్ అయిపోయి ఉండుంటే కనుక, మన ఫోనే మనల్ని యూజ్ చేసుకుంటుంది, మనం దానికి స్లేవ్ అయిపోయాము, కారణం లేకుండా అన్లాక్ చేస్తున్నాము, కాసేపు వెయిట్ చేయాలంటే ఫోన్ అన్లాక్ చేస్తున్నాము, ఇక్కడ నుండి అక్కడికి నడిచే గ్యాప్లో తీస్తున్నాము, కింద నుండి పైకి లిఫ్ట్ వచ్చే గ్యాప్లో తీస్తున్నాము, పైనుండి కిందికి లిఫ్ట్లో నుండి కిందకి వెళ్ళే గ్యాప్లో ఫోన్ తీస్తున్నాము అని అంటే మనము దానికి బానిస అయిపోయినట్టే. ఆ బానిసత్వం నుండి బయటకు వద్దాము, వరల్డ్లో ఫ్రీగా, పీస్ఫుల్గా, సింపుల్గా లివ్ చేద్దాము. కానీ సోషల్ మీడియా వాడుకోవద్దా, ఫోన్ వాడుకోవద్దా అంటే వాడుకుందాం అవసరమైతే మాత్రమే. అండ్ చెప్పాను కదా, కమెంట్స్లో చెప్పండి, నైట్ టైమ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఫోన్ యూసేజ్ అనేది ఆపలేకపోతున్నాము, నిద్రపోయే ముందు ఫోన్ చూస్తే కానీ కాసేపు, ఆ తర్వాత కానీ నిద్రపోతున్నాము అనే అలవాటు ఉంది అని అంటే దాని నుండి బయటపడడం చాలా కష్టము. బయటపడడానికి కొన్ని అలవాట్లు అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి ఉన్నాయి. అవేంటనేది మీతో షేర్ చేస్తాను, మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రమే. సో కమెంట్స్లో చెప్పండి, అవసరం ఉంది అని అంటే మాత్రం నేను షేర్ చేస్తాను. అస్సలు మొహమాట పడద్దు, కమెంట్స్లో చెప్పండి. మీరేమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా, మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నాయా ఫోన్ యూసేజ్ విషయంలో చెప్పాల్సినవి అని ఉన్నా కూడా చక్కగా కమెంట్స్లో షేర్ చేయండి. నేను అన్ని కమెంట్స్ చదువుతాను, మీకు తెలిసి నేను అన్ని కమెంట్స్కి వెంటనే రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. ప్రాక్టికల్గా అప్లై చేసి చూసిన కొన్ని థియరీస్ అయితే షేర్ చేస్తాను, మీకు అవసరం ఉంది అని అనుకుంటే. లేకపోతే ఫోన్ యూసేజ్ వీడియోస్ అయితే ఇక్కడితో ఆపేస్తాను, నెక్స్ట్ మనం రెగ్యులర్ వీడియోస్కి వెళ్ళిపోదాము. సో మనం కలిసి మన అలవాట్లని, మన ఇంటిని, మన జీవితాలని సింప్లిఫై చేసుకుందాము ఇక్కడ ఈ కమ్యూనిటీలో. సో సింప్లిఫై నౌకి సబ్స్క్రైబ్ అవ్వండి. సో స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియో ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. బై బాయ్.